నెక్స్ట్ ఏంటి? ఆహా, బాబాయ్ హోటల్ ఇడ్లీ. వా, ఇడ్లీలో వెన్న పూస అలా కరుగుతూ ఇలా కారప్పొడితో ఇచ్చారు. వెన్న వెన్న కరక్కు కరగనంటే కరుగుతుందా? ఇంత మంచి బాబాయ్ ఇడ్లీలో వెన్న పూసేస్తే ఎందుకు కరుగుతానంటుంది మెత్తటి ఇడ్లీ. దీన్ని మళ్ళీ నెయ్యి ఉన్న కారప్పొడిలో ఇలా ముంచి చట్నీస్ లో ఫేమస్ అంటే స్టీమ్ దోశ, బాబాయ్ ఇడ్లీ. ఎందుకు బాబాయ్ హోటల్ ఇడ్లీ? విజయవాడ స్పెషల్ అయిన బాబాయ్ హోటల్ ఇడ్లీ విత్ వెన్న పూస అండ్ కారప్పొడి. కరిగిన వెన్న పూసతో ఇడ్లీ తింటుంటే అసలు మామూలుగా లేదనమాట. వరల్డ్స్ బెస్ట్ బాబాయ్ హోటల్ ఇడ్లీ అంటే మన చట్నీస్ లో. దీంతో పాటు నేను ఏ చట్నీతో సాంబార్తో తింటా. ఆహా, ఇట్లా వేసుకుంటే కరిగిపోతుంది. చాలా సాఫ్ట్ ఇడ్లీ. దీంతో పాటు కారప్పొడి అండ్ వెన్నపూసతో తింటేనే, వెన్నపూస కూడా చూసారా, వీళ్ళేం కన్ఫ్యూజ్ చేయకుండా ఎక్కువ వెన్నపూసతో బాబాయ్ ఇడ్లీ ఇచ్చారు. దీంతో పాటు మనం కమ్మని పల్లీ చట్నీతో ట్రై చేద్దాం. అండ్ వీళ్ళ ఫేమస్ చట్నీ అయితే వాళ్ళు ఫీల్ అవుతారని నేను కొంచెం తింటున్నాను. మొత్తం వెళ్ళేలోపు 2 కప్పులు చట్నీ తినేసి వెళ్తా. పచ్చి కొబ్బరి చట్నీతో ఇడ్లీ కాంబినేషను చాలా ఫ్రెష్గా ఉంది. అలాగే దూది లాంటి ఇడ్లీ, వెన్నపూస, అలాగే కారప్పొడి కాంబినేషను. దీన్ని మళ్ళీ నేను ఆగండి, దీనికి ఇంకో కొత్త టేస్ట్ ఇస్తా. ఇలా సాంబార్లో ముంచి ఎంజాయ్ చేస్తా.